హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్స్ వచ్చేసి పీసీఓడి, థైరాయిడ్, వెయిట్ లాస్. టాపిక్ లోకి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నైట్ పడుకుంటే ముందు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర నానబెట్టేసుకొని మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి అయితే తాగాలి. అది తాగేటప్పుడు 2 డేస్ తాగితే అలవాటు అయిపోతుంది. అలా మేము నానబెట్టుకొని తాగలేమన్నోళ్ళు మార్నింగ్ వాటర్ లో మెంతులు, జీలకర్ర వేసుకొని అది మరిగించుకొని తాగొచ్చు. ఇది తాగడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. మెయిన్ వచ్చేసి థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు. ఒకప్పుడు అయితే 8 దాకా పడుకునేదాన్నండి. ఇప్పుడు ఇక 4 డేస్ నుంచి త్వరగా లెగవాలి, నా అలవాట్లు మార్చుకోవాలని చెప్పి ఒక 30 మినిట్స్ అయితే వాకింగ్ అయితే చేస్తాను. ఇంకొక 30 మినిట్స్ వచ్చేసి యోగా అయితే చేస్తాను. మెయిన్ గా పీసీఓడి ఉన్న వాళ్ళకి బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేస్తే చాలా వరకు నయం అవుతుంది. 7 to 8 లోపు అయితే ఒక పండు అయినా, ఒక పపాయ, యాపిల్ అయినా తీసుకోవచ్చు. అది వద్దనుకుంటే బాదం పప్పు, వాల్నట్స్ అయినా తీసుకోవచ్చు. ఇవి మాత్రం బ్రష్ చేసే తీసుకోండి అండి, బ్రష్ చేయకుండా తినవి కాకండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే మార్నింగ్ లేచినామంటే టాబ్లెట్ వేసుకొని ఈ వాకింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, అవి చేసుకున్న తర్వాత 1 అవర్ గ్యాప్ ఇచ్చినాక బ్రష్ చేసుకోండి. తర్వాత తెలిసిందైతే చెప్తాను. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది. మార్నింగ్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత 1 అవర్ గ్యాప్ ఉంచుకొని బ్రష్ చేసుకుంటేనే బెటర్ అండి. చాలా వరకు నయం అవుద్ది, కంట్రోల్లో ఉంటుంది థైరాయిడ్ అనేది. ఎప్పుడు నేను 11కి 12కి తినడం వల్ల నాకు గ్యాస్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోయింది. అలా కాదని చెప్పి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది 9 to 10 లోపు అయితే తినేస్తున్నా. రోజు అయితే నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్ కిచిడి అయితే చేసి. మీరు ఒకేసారి ఫుడ్ అనేది తగ్గించగాకండి, అసలు ఉండలేరు ఆ రోజంతా. మీరు ఇప్పుడు 8 ఇడ్లీలు తిన్నారు అనుకో, దాంట్లో 4 ఇడ్లీలు ఇంకా అలవాటు అయ్యే కొద్దికి ఇంక 2 ఇడ్లీలు అలా ట్రై చేయండి. ఎక్కువ కూర అనేది ఎక్కువ తీసుకోండి. పూర్తిగా తగ్గడం వల్ల మన బాడీ అనేది అబ్బో చెప్పుకోలేము. నాకైతే ఇబ్బంది, బాగోలేక 2 రోజులు పడ్డం వలన ఒకేసారి ఫుడ్ మొత్తం తగ్గించడం వల్ల చాలా నీరసం వచ్చిందండి. ఇంట్లో పని కూడా చేసుకోలేము. కొంచెం కొంచెం తగ్గించుకుంటారండి, ఒకేసారి మాత్రం తగ్గియొద్దు. ఇప్పుడు వచ్చేసి 11:30 to 12 లోపు ఏమేమి తీసుకోవాలంటే ఒక గ్లాస్ మజ్జిగైనా లేకపోతే కొబ్బరి నీళ్ళైనా. ఆ రెండు వద్దు, మేము టీలు కాఫీలు పడందే మేము ఉండలేము అన్న వాళ్ళకైతే గ్రీన్ టీ తీసుకుంటే చాలా బెటర్. లంచ్ మాత్రం 1 నుంచి 2 లోపు అయితే కంప్లీట్ చేసేసుకోండి. వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ వాడడం వల్ల చాలా మంచి. దాన్ని కొంచెం ఎక్కువ తిన్నా ఏముండదు, కానీ రైస్ తక్కువ తీసుకొని కర్రీ అనేది ఎక్కువ తీసుకోండి. వారానికి 3 సార్లు అయినా చికెన్ అయినా ఫిష్ అయినా తినండి, చాలా మంచిది. గుడ్లు కూడా. ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి 4:30 to 5:30 ఉడకబెట్టిన శనగలు, పల్లీలు ఇట్లాంటి కొంచెం కొంచెం తీసుకోండి. డిన్నర్ మాత్రం 7 to 8 లోపే కంప్లీట్ చేసేసుకోండి. డిన్నర్ లో ఏమేమి తీసుకుంటానంటే వెజిటేబుల్ సూప్ అయినా, 2 రోటీలు, కూర అనేది ఎక్కువ తీసుకోండి. ఓట్స్ కిచిడి అని చిన్న బౌల్ అయితే తీసుకోండి. ఇంకా మనం పడుకుంటే టైం ఉంటుంది కదండి, అప్పుడు గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల చాలా మంచి. చాలా మందికి పాలు అలవాటు ఉంటది కదా, అది తాగైనా పడుకోండి. 8 అవర్స్ మాత్రం పక్కాగా నిద్ర ఉండాలంట. నిద్ర లేకపోతే పీసీఓడి అనేది పెరుగుద్ది అంట, నాకు డాక్టర్ చెప్పారు. నాకు నిద్ర పట్టాలంటే కత్తి మీద సవాలి, నాకు నిద్రే రాదు. సగం నాకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని ఆ నిద్ర లేకపోవడం వల్లే. చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ ఉండి బాధపడుతుంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో పనికొచ్చిద్దని, ఒక 10 మందిలో ఇద్దరికైనా ఉపయోగపడుద్దని చెప్పి చేస్తున్నా. సరేనండి, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.